ఆ అరణ్య ప్రదేశములో, ఏమీ లేని ప్రదేశంలో ఇదిగో నేనున్నానని ఒక ఆశని దేవునికి ఇవ్వడం కోసం ఆ ప్రదేశంలోనికి దేవుడు తీసుకొస్తాడు. అరణ్య ప్రదేశంలోనే నువ్వు అద్భుతములు చూడగలవు. అరణ్య ప్రదేశంలోనే నువ్వు ఆశ్చర్య కార్యములు, దేవుడు చేయు కార్యములు, నీ కొరకు దేవుడు ఎలాంటి స్టాండ్ తీసుకుంటున్నాడో అది నువ్వు చూడగలవు. ఆ అరణ్యము నువ్వు దాటగలిగితే, ఆ అరణ్యములో దేవుని చేత నువ్వు ట్రైన్ అవ్వగలిగితే, పక్కా షూర్గా నేను రాసిస్తా, ప్రామిస్ ల్యాండ్ నీకే, వాగ్దాన దేశము నీకే. నీకు వాగ్దాన దేశము కావాలి, ఆ పచ్చిక బయలు నీకు కావాలి అని అంటే అరణ్యమును దాటగలిగిన శక్తి నీకుండాలి. అరణ్యములో నువ్వు అద్భుతాలు చూడాలి. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావో, ఇదిగో నాకంటే ఎవరు లేరని నువ్వు మిగిలిపోతావో, ఎక్కడైతే నువ్వు ఏడుస్తున్నావో, ఎక్కడైతే నాకు ఏమీ లేదని నువ్వు అనుకుంటున్నావో, అలాంటి ప్రదేశంలో దేవుడు చేయ అద్భుత కార్యములు నువ్వు చూస్తావో, దాని తర్వాత పచ్చిక బయలు వాగ్దానము దేశము నీకే అని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అరణ్యము గుండాలో నువ్వు వెళ్తున్నావా? అలాంటి ప్రదేశంలో నువ్వు ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రదేశము నువ్వు ట్రైన్ అవ్వడం కోసం, ఆ ప్రదేశము నువ్వు అద్భుతములు చూడడం కోసం, నువ్వు అవి చూస్తూ నువ్వు ట్రైన్ అవితే వాగ్దాన ప్రదేశము నీకే అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక